ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా మాట్లాడే మనస్తత్వం ఉన్న హీరోస్ లో శివాజీ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 96 సినిమాలో నటించిన ఆయన అత్యధిక శాతం సక్సెస్ రేట్ చూసిన ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈయన క్యారెక్టర్ రోల్స్ చేసిన సినిమాలు అన్ని దాదాపుగా బ్లాక్ బాస్టర్ హిట్స్ గా ఉన్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందులో శివాజీ గిరి అనే క్యారెక్టర్ చేశారు. చిరంజీవి దగ్గర నమ్మకస్తుడిగా పనిచేస్తూ అతని మరదల్ని ప్రేమించిన శివాజీ పెళ్లిపీటలెక్కి తాలి కట్టే సమయానికి తన నిజస్వరూపం చూపించి విలన్ గ్యాంగ్ లో కలిసిపోయే సీన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక రీసెంట్ గా ఇంద్ర సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సన్నివేశం రాగానే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ కి పోలిక ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ట్రోల్ కూడా చేస్తున్నారు. ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్స్ లో అల్లు అర్జున్ ని అసభ్యంగా మెగా ఫ్యాన్స్ వెక్కిరించడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శివాజీని యాంకర్ ఈ ట్రోల్స్ ప్రస్తావన తీసుకొచ్చి ఇంద్రాలో మీ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ కి ఉదహరిస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి అని శివాజీని అడగగా అది ముమ్మాటికి చాలా తప్పు, అయినా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనం తలదూర్చడం కరెక్ట్ కాదు అంటూ సమాధానమిచ్చారు శివాజీ. ఇక అంతేకాకుండా గత ఎన్నికల్లో మీరు ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు అని శివాజీని అడిగినప్పుడు దానికి ఆయన సమాధానం చెప్తూ నా దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేసేంత డబ్బు లేదు, అందుకే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు కూడా చేయలేదు అంటూ సమాధానమిచ్చాడు. ఇక ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ సినిమాలో సంపాదించిన క్రేజ్ కంటే బిగ్ బాస్ షో ద్వారా సంపాదించిన క్రేజ్ చాలా ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 అంత పెద్ద హిట్ కావడానికి ప్రధానమైన కారణమైన 4 కంటెస్టెంట్స్ లో శివాజీ ఒకరు. ఆయన మైండ్ గేమ్ కి సెల్యూట్ చేయని వారంటూ ఎవ్వరూ లేరు. బిగ్ బాస్ చరిత్రలోనే ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఎవ్వరూ మైండ్ గేమ్ ఆడలేదు. ఆ షో ఇచ్చిన క్రేజ్ తో శివాజీకి సినిమాలో ఆఫర్స్ కూడా బాగొచ్చాయి. ముఖ్యంగా ఆయన హౌస్ నుంచి బయటకు రాగానే విడుదలైన 90s అనే ఒక వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయింది.